హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు శారీ ఫోల్డింగ్కు మనకి శారీ పళ్ళు ఎట్లా పెట్టుకోవాలి, కుచ్చులు ఎట్లా పెట్టుకోవాలి, పెటల్స్ ఎట్లా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. శారీ కట్టుకోవడం మ్యాక్సిమం ఈ రోజుల్లో అందరికీ వచ్చు. నాకేంటంటే లాస్ట్ 5 years వరకు కూడా శారీ కట్టుకోవడం వచ్చేది కాదు. పైగా నేను సన్నగా ఉండేదాన్ని అనమాట. కొంచెం ఆ శారీ లెందీ శారీ తీసుకుంటే ఆ కుర్చీలన్నీ అన్నీ వచ్చాయి. అవి ఎక్కడ పెట్టాలో అర్థమయ్యేది కాదు. సో సింపుల్ టిప్స్ నేను యూజ్ చేసుకుని శారీ కట్టడం లాస్ట్ ఒక 1 year నుంచి నేను నేర్చుకున్నానండి. ఫస్ట్ రఫ్ శారీ అనేది మన బాడీ మీద వేసేసుకుని రఫ్గా, అంటే పళ్ళు ఎంత బారు కావాలి, మన కుర్చీలు ఎంత వస్తాయి అని చెప్పేసి రఫ్గా వేసుకుని మీరు అక్కడ పిన్ను నాటి పెట్టేసుకోండి. నేను చూపిస్తున్నాను కదా స్క్రీన్ మీద, హాఫ్ కొంచెం వదులుకున్నాను లెఫ్ట్ సైడ్కి. ఈ మిడిల్లో నాకు ఎన్ని కుర్చీలు పడతాయి అనేది రఫ్గా నేను చూసుకుని టాప్లో పిన్ను, బాటమ్ ఒక పిన్ వేసేసి పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ డే మనకి ఏదైనా వెకేషన్ ఉందా, ఫంక్షన్ ఉన్నా కూడా ఈ ప్రాసెస్లో వేసుకోవడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ శారీ పళ్ళు ఎంత కావాలో చూసుకుని, హైట్ చూసుకుని ఆ పెటల్స్ మీరు అక్కడ పెట్టేసుకుని పిన్ను నాట్ చేసుకోవాలి. ఈ బార్డర్ కూడా పిన్స్ పెట్టేసుకోండి. స్టార్టింగ్ టాప్లో ఒక పిన్ పెట్టుకోవాలి. అట్లానే ఎంత లెంతీ అయితే తీసుకుంటారో మీరు 5 to 6 పిన్స్ అనేవి బారుగా పెట్టేసుకోవచ్చు. మనకి శారీ అనేది ఊడకుండా మంచిగా ఫోల్డింగ్ కూడా బాగా వచ్చింది ఈ ప్రాసెస్లో పెట్టుకోవడం వల్ల. చూపిస్తున్నాను కదా, ఇట్లా పెట్టుకోండి. ఇది కాటన్ శారీ నేను పెట్టేది. అసలు కాటన్ శారీ అంటే తొందరగా అది అసలు బెండ్ అవ్వదు. నేను ఈ టిప్స్ యూజ్ చేయడం వల్ల నాకు శారీ అనేది ఫోల్డింగ్ చాలా నీట్గా వచ్చిందండి. మీరు కూడా ఇంకెప్పుడైనా శారీస్ నెక్స్ట్ వెకేషన్ ఏదైనా ఉంది అంటే ఈ సింపుల్ టిప్స్ యూజ్ చేసి శారీ ఫోల్డింగ్ అనేది పెట్టుకోండి. చాలా బాగా వచ్చింది శారీ. చూసారు కదా, ఫైనల్గా నేను ఇట్లా ఫోల్డ్ చేసేసుకున్నాను. శారీ పెటల్స్ ఇట్లా బారుగా వచ్చినాయి అనమాట. ఫోల్డింగ్ అనేది నీట్గా చేసి పెట్టేసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి.